వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో నాదర్గూడలో ఉన్న ఎంఈఎస్ఆర్ కాలేజ్కి అతి దగ్గరలో, నాదర్గూడలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెనకాలే ఉన్న ఒక 172 గజాల సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్, హైలైట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి, చిన్న సపోర్టింగ్గా ఉంటుంది. ఇది ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎవరికి కమిషన్ ఇవ్వబడదు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. కేవలం 2000 రూపాయలతో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. మరిన్ని వివరాలకు వెళ్తే మనకి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే వెస్ట్ సైడ్ వచ్చేలోపు 38.7 ఉంటుంది, సౌత్ సైడ్కి వచ్చేలోపు 40 ఉంటుంది. 172 గజాల బిట్టు, సౌత్ వెస్ట్ కార్నర్ బిట్టు. మనకి వెస్ట్ సైడ్ చూసుకున్న 30 ఫీట్ల రోడ్ ఉంది, అండ్ సౌత్లో కూడా 30 ఫీట్ల రోడ్డు, టూ సైడ్లో కూడా 30 ఫీట్ల రోడ్ అనమాట. ఈ 30 ఫీట్ల రోడ్ అనేది నాదర్గూడలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఈ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఒక మంచి సెమీ గేటెడ్ కాలనీ అనమాట. ఇది ఒక 6 ఎకరాలలో ఉంటుంది. దీంట్లో మనకి డ్రైనేజ్ కలెక్షన్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఈ కాలనీలో మనకి సెమీ గేటెడ్ కాబట్టి కెమెరా సీసీ ఫుటేజ్ కూడా ఉంటుందన్నమాట ఈ కాలనీలో వచ్చేలోపు మనకి. సో ఇదే వెంచర్లో, ఇదే గేటెడ్ కమ్యూనిటీలో వీళ్ళకి 3 హౌసెస్ ఉన్నాయి. మనం చూసింది 172 సౌత్ వెస్ట్ ఒకటి ఉంది, 130 గజాలది కూడా ఉంది, 30-40 డైమెన్షన్తో ఉంటుంది, 134 గజాలు ఉంది, ఓన్లీ సౌత్ ఉంది. మనకి ఓన్లీ వెస్ట్ అయితే సేమ్ ఇంకోటి ఉంది, 35-45 ఉంటుంది, 175 గజాలు ఉంది. అది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్తో ఉందన్నమాట. సో మనం చూస్తుంది మాత్రం సౌత్ వెస్ట్ కార్నర్ చూస్తున్నాం మనము. సో మనకి ఇది G+1గా కట్టడం జరిగింది మనకి. సో హౌస్ ఇన్సైడ్కి వచ్చేలోపు మనకి ఏంటంటే రోడ్డుకి అయితే ఇప్పుడైతే ఈ వెస్ట్ సైడ్ చూసుకున్నా కానీ రోడ్డుకి దాదాపు 2.5 నుంచి 3 ఫీట్ల వరకు హైట్లో కట్టడం జరిగిందనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ వీళ్ళు పెయింట్ అంటే లప్పం వర్క్ నడుస్తుంది, కింద ఫ్లోర్ వర్క్ రావాల్సి ఉంది మనకి. ఫ్లోర్ వర్క్, కలర్స్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. మీకు హ్యాండ్ ఓవర్ టైం వచ్చేసి ఒకవేళ ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటే వితిన్ 1 or 2 monthsలో మీకు హ్యాండ్ ఓవర్ టైం కూడా వితిన్ 1 or 2 monthsలో హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. మనం హౌస్ ఇన్సైడ్కి వచ్చేలోపు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా అయితే చాలా విశాలంగా ఉంది, ఎందుకంటే మంచి డైమెన్షన్తో ఉంది కాబట్టి హౌస్ డైమెన్షన్ మనకి ఫేసింగ్ 38.7 ఉంటుంది కాబట్టి సైజ్ అనేది మంచిగా కుదిరిందనమాట. స్క్వేర్ బిట్లా వస్తుందన్నమాట. మనకి దాదాపుగా అయితే 2 SC వెహికల్ అయితే పార్క్ చేసుకునే విధంగా మనకి పార్కింగ్ ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది మనకి వెస్ట్ ఫేస్ కాబట్టి ఇక్కడ మనకి ఇది ఈశాన్య మూల అవుతుంది కాబట్టి బోర్ వేశారు. బోర్ అయితే బ్రహ్మాండమైన వాటర్ పడ్డాయి, 120 ఫీట్లకే వాటర్ వచ్చాయని చెప్తున్నారు. దాదాపుగా 300 ఫీట్ల వరకు వాటర్ బోర్ వేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 1 BHKతో ఉంటుందన్నమాట మనకి. సో మనం చూస్తుంది హాల్, అంటే ఒకవేళ కింద మనం రెంట్కి ఇచ్చినా కానీ మనం పైన ఉండే విధంగా వీళ్ళు డిజైన్ చేశారు. సో మన గ్రౌండ్ ఫ్లోర్కి వస్తే ఇది ఇక్కడ పూజా రూమ్. వీళ్ళు పూజా రూమ్ చూసుకోవచ్చు. ఫ్రేమ్ వచ్చేసి చాలామంది ఇక్కడ ఓన్లీ అంటే మనకి చౌకోట్ ఒకటి ఫిట్ చేశారు, కానీ వీళ్ళు వచ్చేసి గ్రనైట్తో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ లోపల పూజా రూమ్ అయితే ఇంకా కావాల్సి ఉంది. అండ్ ఇది చూసుకుంటే కిచెన్ వచ్చేసి ప్లాట్ఫామ్ అయితే సెట్ చేశారు, మనకి ఎల్ షేప్లో ఉంటుంది. అదేవిధంగా ఓపెన్ కిచెన్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ మనకి ఇది ఎలా అంటే డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకునే విధంగా ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కిచెన్లా అండ్ హాల్లా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట మనము. సో ఇది వచ్చేసి ఇక్కడ టీవీ పాయింట్ వస్తుంది. ఇటు సైడ్ వెళ్తే ఒక కామన్ వాష్రూమ్ ఏరియాతో పాటు చిన్న బెడ్రూమ్ ఉందన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 1 BHKతో మనకి ఒక హాలు, ఒక కిచెన్, ఒక పూజ రూమ్, ఒక బెడ్రూమ్తో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు కింద ఫ్లోర్ వర్క్ అనేది మనం ఇంకా ఆప్షనల్గా ఉంది, ఇప్పుడు వర్క్ నడుస్తుంది కింద ఫ్లోర్ వర్క్ అనేది. సో మనకి వెస్ట్ ఫేస్ ఉన్నా కానీ సో మనకి మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్తో పెట్టారన్నమాట వీళ్ళు. సో ఇండియన్ టేక్ అని చెప్తున్నారు, చౌకోట్ అయితే ఫిట్ చేశారు. ఒకవేళ ఇప్పుడు మీరు పర్చేజ్ చేస్తే మనకి డోర్ అనేది చూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇన్సైడ్కి వచ్చేలోపు అంటే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి ఏంటంటే 2 BHKతో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్తో ఉంటే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHK ఉంటుంది. సో హౌస్ అయితే మనకి హాల్ అయితే చాలా విశాలంగా, చాలా లివింగ్ ఏరియా అండ్ హాల్ 2 in 1గా ఉందన్నమాట మనకి. అందుకే హాల్ విశాలంగా ఉంది కాబట్టి వీళ్ళు 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ విండో వస్తుంది,
సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే విండోస్కి వీళ్ళు గ్రనైట్తో ఫినిషింగ్ ఇచ్చారు. చాలామంది పీవీసీ విత్ గ్రిల్ ఇస్తారు, వీళ్ళు గ్రనైట్తో ఇవ్వడం ప్రొవైడ్ చేశారు. అలా అదేవిధంగా ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇదొక విండో. ఇది విండోస్ అన్నీ కూడా వీళ్ళు డోర్స్ కానీ చౌకోట్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇండియన్ టేక్ అనే చెప్తున్నారు. వీళ్ళు ఒకే దగ్గర 3 హౌసెస్ కట్టున్నారంటే అర్థం చేసుకోండి, మంచి బిల్డరే, అనుభవస్తుడే అన్నమాట మనకి. సో పైన చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ వర్క్ నడుస్తుంది. సో హాల్ అండ్ అదేవిధంగా ఇది వచ్చేలోపు టీవీ యూనిట్. సో ఇక్కడ మనకి టీవీ పాయింట్ వస్తుంది. సో అందుకే చాలా అంటే చాలా విశాలంగా హాల్ అనేది చాలా స్పేసెస్గా ఉంది. మీకు ఈ హాల్ డైమెన్షన్ బెడ్రూమ్ డైమెన్షన్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో ఒక్కసారి వాళ్ళకి హాయ్ పెట్టండి. ఈ ఫ్లోర్ సంబంధించిన ప్లాన్ డీటెయిల్స్ కూడా వాళ్ళు మీకు షేర్ చేస్తారన్నమాట. అండ్ అదేవిధంగా చూస్తే మనకి కిచెన్ అండ్ అదే ఇది డైనింగ్ ఏరియా. ఇది మనం డైనింగ్ ఏరియాలో యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది మనకి పూజా రూమ్. పూజా రూమ్ అయితే చాలా అంటే చాలా విశాలంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా 2-3 కూర్చొని పూజ చేసుకునే విధంగా అయితే పూజా రూమ్ ఉంది. అండ్ పూజా రూమ్తో పాటు ఇటు చూసుకుంటే కిచెన్. ఇప్పుడు హౌస్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, అంటే ఇప్పుడు కడుతున్నారు. ఇప్పుడు మీరు పర్చేజ్ చేసి ఏంటంటే కింద ఫ్లోర్ కానీ మనం కలర్స్ కానీ చూజ్ చేసుకోవడానికి ఆప్షనల్గా ఉంటుంది మనకి. అండ్ ఇదంతా కూడా మనకి కిచెన్ వచ్చేలోపు ఎల్ షేప్లో ప్రొవైడ్ చేశారు. సో మనకి కిచెన్లో వచ్చేలోపు వీళ్ళు ఏంటంటే వీళ్ళు గ్యాస్ కలెక్షన్ ఏంటంటే మనకి ఏదైతే గ్యాస్ కలెక్షన్ ఉందో ఇది కింద అంటే మన గ్రౌండ్ ఫ్లోర్లోనే పార్కింగ్ ఏరియాలో ఉండొచ్చు అనమాట. సో కిందకించి మనం పైదాకా సిలిండర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కిందనే కలెక్షన్ ఇచ్చారు వీళ్ళు. మన కిచెన్ వచ్చేలోపు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ డైనింగ్ ఏరియాకి యూజ్ చేసుకునే యూటిలైజ్ చేసుకునే విధంగా ఉంచారనమాట. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్లో చూసుకుంటే ఈ మళ్ళీ ఇక్కడ డోరు చౌకోటు ఇలా ఉంది. ఇక్కడ నుంచి ఇది ఒక చిన్న వాషింగ్ పాయింట్ ఉంది ఇక్కడ. సో ఇది వాషింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మంచి ఇంటి గ్రిల్ కానీ ఈ విధంగా ఉంటుంది. సో ఇదంతా కూడా మనం చూస్తుందంతా కూడా నాదర్గుల్ అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది. నాదర్గుల్ లొకాలిటీలో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి. నాదర్గుల్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కనే ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకి. అండ్ ఈ సైడ్ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఒక చిన్న కామన్ వాష్రూమ్ ఏర్పరిచారు వీళ్ళు. కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇండియన్ అయితే ఇండియన్, వెస్టర్న్ అయితే వెస్టర్న్లా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఆప్షనల్ ఉంది మనకి. ఇదైతే బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ వచ్చేలోపు చాలా విశాలంగా చాలా స్పేసెస్గా ఉంది. ఎందుకంటే హౌస్ డైమెన్షన్ 38.7 x 40 ఇంచుమించు స్క్వేర్ బిట్ అనమాట. సౌత్ వెస్ట్ కార్నర్ ఇంచుమించు స్క్వేర్ బిట్ ఇది. సో మనకి ఇది చాలా స్పేసెస్గా వీళ్ళు చూసుకోవచ్చు. సెల్ఫ్స్ అయితే చాలా ప్రొవైడ్ చేశారు. ఫ్యూచర్లో మనం కబోర్డ్స్ చేసుకునే విధంగా అయితే సెల్ఫ్స్ అయితే మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది మనకి. సో ఇటు సైడ్ చూసుకుంటే వీళ్ళు ఆల్రెడీ ఏసీ పాయింట్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో వచ్చి ఇది వీటి అటాచ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో మనకి ఈ బెడ్రూమ్లో ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఈ విండో నుంచి చూసుకుంటే ఏదైతే పెద్ద బిల్డింగ్ అనిపిస్తుందో ఈ విండో నుంచి చూసుకుని ఏదైతే బిల్డింగ్ అనిపిస్తుందో ఆ బిల్డింగ్ వచ్చేసి నాదర్గుల్ ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అన్నమాట. ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి అతి దగ్గరలో ఉంటుంది. ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా అన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్తో పోలిస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది వాస్తు ప్రకారం చిన్నగా ఉండాలి కాబట్టి కొంచెం సైజ్ అనేది మాస్టర్ బెడ్రూమ్తో కంపేర్ చేస్తే చిన్నగా ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి చాలా ఇంట్లో కూడా మనకి ఏసీ పాయింట్స్ అనేది వీళ్ళు ఇచ్చారు ఆల్రెడీ. మనం మళ్ళీ స్పెషల్గా చేయించుకోవడం అవసరం లేదు, వీళ్ళు ముందే ప్రొవైడ్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకుంటే పైన ఏదైతే ఉందో ప్లేస్ అనేది మనము యూజ్ చేసుకోవడానికి యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ఆప్షనల్గా ఇచ్చారన్నమాట. సో మళ్ళొకసారి ఈ హౌస్ లొకేషన్ ప్రైస్ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే హౌస్ లొకేషన్ కనుక చూసుకుంటే అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. నాదర్గుల్లో ఉన్న ఎంఏఎస్ఆర్ కాలేజ్కి అతి దగ్గరలో ఉంటుంది. నాదర్గుల్లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి పక్కనే ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి. హౌస్ డైమెన్షన్ చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 38.7 x 40 ఉంటుంది. సౌత్ వెస్ట్ కార్నర్ బిట్టు మనకి బోత్ సైడ్లో కూడా 30 ఫీట్ల రోడ్ అన్నమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 ఎస్సీ వెహికల్ పార్క్ చేసిన తర్వాత మనకి 1 BHKతో ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHKతో ఉంటుంది. హౌస్ వచ్చేసి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు మీరు పర్చేజ్ చేస్తే కింద ఫ్లోర్ కానీ కలర్స్ కానీ చూజ్ చేసుకోవడానికి ఆప్షనల్గా ఉంటుంది మనకి. ఇదే లొకాలిటీలో ఇదే బిల్డర్ 3 హౌసెస్ ఉన్నాయి. మనం చూస్తుంది 175 సౌత్ వెస్ట్ ఉంది. అండ్ దీని పక్కనే ఇంకొకటి 134 గజాల బిట్ హౌస్ ఉంది. ఆ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 30 x 40లో ఉంటుంది. 134 గజాలు ఉంటుంది. సౌత్ ఫేసింగ్తో ఉంటుంది.
G+1 కట్టడం జరిగింది. హౌస్ ప్రైస్ గనుక చూసుకుంటే 98,00,000 రూపాయలు చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కాదంటున్నారు. కూర్చుంటే తగ్గుతుంది. అండ్ అదే విధంగా ఇంకొక హౌస్ ఉంది ఇదే లొకేషన్‌ల 35x45 ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే ఉంది. 175 గజాలు ఉంటుంది. హౌస్ ప్రైస్ గనుక చూసుకుంటే 88,00,000 రూపాయలు చెప్తున్నారు. అది కూడా ఫైనల్ ప్రైస్ కాదు. కూర్చుంటే తగ్గుతుందని చెప్తున్నారు. ఈ హౌస్ ప్రైస్ గనుక చూసుకుంటే 1,20,00,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు. కూర్చుంటే సెట్టింగ్‌లో తగ్గుతుంది. ఈ 3 హౌసెస్ ప్రైజెస్ అనేది మీకు ఎలిజిబుల్ ఉంటే 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి 3 హౌసెస్ మీద. ఇంకా ఈ హౌస్ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్‌కి కాల్ చేయండి. మరిన్ని వివరాలు వాళ్ళు అందిస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.